ఇదిగోండి ఇంకా వాటర్ ఉన్నాయి, చాలా వాటర్ ఉన్నాయి కింద. వాటర్ అన్ని పోయేదాకా దమ్ పెట్టేద్దాం. బిర్యానీ రెడీ అయిపోయింది. తిప్పు ఎప్పుడు తిప్పు గుండ్రమని తిప్పు. నువ్వే లేని నన్ను ఊహించలేను. కింద నుంచి లాగుతున్నాడు. వేసేసారు లోపల, ఫ్రిడ్జ్ లో కూర్చోాల తర్వాత. ఒరే ఇది దమ్ము పలావు రెండు మిక్స్ రా బాబాయ్. కలుపు 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 మాడి. గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. వీడియో స్టార్ట్ అయినప్పుడే అన్నాడు చైల్డ్ యాక్టిస్ట్ లా బిహేవ్ చేయనని. నన్ను కొట్టి మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తాను. అంటే టైము 12 అయింది. టైం నా దాంట్లో బాగా అనిపిస్తుంది. 12 అయింది. ఇప్పుడు ఎద్దవ బిర్యానీ కోరాడు. అన్నాడు ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం, గంటలు వండేస్తాను, అలా పడితే అలా వండేస్తాను, కానీ బాగా వస్తుందో రాదో మీరు తిని చెప్పాలి. గంట అనగా బాబు అందంగా ఉండి ఆకలేస్తుంది. ఎలాంటి బిర్యానీ? ఏ బిర్యానీ వండుతున్నావు? ఒరే ఇది దమ్ము పలావు రెండు మిక్స్ రా. కళ్ళజోడు స్టైల్ అనుకోకండి, మళ్ళీ కన్ను జబ్బు వచ్చింది, అందుకని కళ్ళజోడు పెట్టాను. బయట చేస్తున్నాం కదా, వెలుతురు ఎక్కువ ఉంది, ఎండ, లైట్నెస్, స్ట్రెస్ తీసేస్తాను మళ్ళీ మధ్యలో. అన్ని మా అమ్మ కట్ చేసేసి అన్ని చేసేసింది, ఇంకా ప్రాసెస్ మొదలు పెట్టాను. జస్ట్ ఏంటంటే ఇలా అలా అందరూ వేసేలా తిప్పేసి నేను వండేసానని చెప్తాడు. చేసేదంతా పెద్దమ్మే, పైకి వచ్చి యాక్టింగ్. వెనకాల కష్టం చాలా ఎక్కువ. ఆవిడ చికెన్ కడిగి చికెన్ తో కడిగింది, నేను ఉల్లిపాయలు కట్ చేసి మసాలా సరుకులన్నీ బాడి మిషన్ లో వేసి. మీరేం చేశారు? పేస్ట్ చేసి నిమ్మకాయలు తెచ్చి మీరేం చేశారు? మీ షాప్ కి వెళ్ళి నెట్ వైర్ వేయించి ఎక్సెల్ కనెక్ట్ చేయించి అక్కడ చెక్కలు సెలెక్ట్ చేసి ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇదంతా నీకు సగం తెలుసు సగం తెలియదు. ప్రతిదానికి అమ్మ చెప్పాలి, నువ్వు మళ్ళీ నువ్వు బిర్యానీ చేస్తావు. నువ్వు మాకు మా అమ్మకి బిర్యానీ చేయడమే రాదు. అడుగు అమ్మకి బిర్యానీ చేయడం వచ్చా? చూసావా, అది మా అమ్మ వాళ్ళ అత్తరింటి దగ్గర కన్నా వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఎక్కువ రోజులు ఉండేది. అది లాస్ట్ కి వాళ్ళ అమ్మ ఊరే తీసుకొచ్చింది మమ్మల్ని. ఏమంటారు దీన్ని? ఎల్ల రకం అల్లుడు. అలా అనుకో, వీడియో అది. ఏం జరిగినా చివరికి దేవుడి మీద పెట్టేస్తాం. మనవి ఉంటాయి, మనం చేసే యాసాలు కూడా ఉంటాయి, చివరికి దేవుడు అంటాం. దేవుడా నువ్వే నాకు దిక్కు. రైస్ ఫస్ట్ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపామన్నమాట. ఇందులో ఆయిల్ ఉంటే ఆయిల్ వేసా, అందులో పోస నెయ్యి 1 టేబుల్ స్పూన్ రా. అరే పావు కేజీ వేసావరా? మరి ఆ స్పూన్ కి అంత వచ్చింది, ఇంకా అదే టేబుల్ స్పూన్. ఇందులో యాలక్కాయలు వేయాలి. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 ఇంకొకటి 10. 10 అంటే ఎక్కువ, మనం ఎక్కువ వేస్తాం. 2 తీసేద్దామా? ఇద్దరు వేస్తాం. ఓ నో, గరిటి ఈ పువ్వులు 1 వేస్తే చాలు, మనం 2 వేద్దాం. బషీర్ ఉన్నాడు కాబట్టి 3 ముగ్గురు ఉన్నాం కాబట్టి. ఇదిగో ఇది వచ్చేసరికి దాల్చిన చెక్క 2 వేసాను. మామూలుగా వేయచ్చు, గరిటేకు. ఇంకోటి వేద్దాం. ఇది వచ్చేసరికి లవంగాలు, లవం మొగ్గలు 5 చాలు. ఇందులో 1 2 3 4 ఉన్నాయి. 10 వేసారు. 10 ఆడుకుంటావే రావు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఈ పువ్వు వేసుకున్నా పర్లేదు, వెయ్యకపోయినా పర్లేదు, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బషీర్ గారు ఉన్నాడు కాబట్టి ఒక పువ్వు. లాస్ట్ గా ఏదో ఆడతాడు నాకు ఇప్పుడు దుకాణం. లాస్ట్ ఇంకేమున్నాయి ఇందులో మనం వాడుకోవాల్సిన? అమ్మా సాజీరా ఏదమ్మా? ఇప్పుడు వచ్చేది చూసావు బిర్యానీ స్మెల్. అయ్యి బాబాయ్, ఇంకా నేను ఇదే బిర్యానీ అనలేదు. మా కెమెరామ్యాన్ సాజీరా తేరా అంటే ఇంత తెచ్చాడు. అది కాదు చెక్కేదే. దాల్చిన చెక్క తేరా అంటే ఇదిగో ఇంత. ఇలాచి యాలిక్కాయలు తేరా తెమ్మంటే పావు కేజీ యాలిక్కాయలు అడిగాడంట. 450 రూపాయలు చెప్పాడంట. ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కొద్దిగా సాజీరా వేసి అందులో మొత్తం ఇందులోకి దిగుద్ది. ఏంటిది? అదే ఫ్లేవర్. నాకు ఎందుకో డౌట్ ఏంటంటే ఇటు కింద స్టవ్ కట్టేసాడేమో డౌట్. లేదురా, గ్యాస్ రాంజీ వెళ్తే పెట్టుకుంటే ఒకటే బిర్యానీ ఈ రోజు. స్టవ్ కట్టేసి ఇవన్నీ వేసేసి మాడిపోతున్నాయి అంటున్నాడు పక్కన. చూడు సొట్ట చూడు. ఏం చేశాడంటే ఇది పచ్చళ్ళ దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ సొట్ట పెట్టేశారు, పడేసినట్టున్నారని చెప్పి తిడుతుంటే సైలెంట్ గా చెప్తున్నారు. వాళ్ళు పెట్టలేదు, మేమే బండి స్కూటీలో ముందెట్టుకున్నాడు. నీకు తెలుసా? ఒక మాట, సొట్టతో పోయింది గిన్నె పోలా సంతోషం. అటు నుంచి లారీ వచ్చింది, బ్రేక్ వేసాడు కాబట్టి గిన్నె మిగిలింది. ఇప్పుడు చెప్పు, నోరు మూసుకుని బిర్యానీ ఇచ్చాయి. లారీ ఎక్కడ సంతోషించు.
అమ్మా ఆయిల్ సరిపోద్ది అంటావా? ఒరే బాబు ఎక్కువరా బాబు, మన ఇంట్లో చాలా ఆయిల్ ఉంది. పైన వేస్తావు కదా. ఉల్లిపాయలు ఎలా ఇచ్చే అంటే బేసిక్ గా ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ అనేది ప్లాన్ చేసుకున్నా, కాకపోతే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ. ఇందులో ఉల్లిపాయలు వేసాం, మాడిపోతే మాడిపోయింది. బషీర్ గారే కదా తినేది. ఏమైంది ఎరా మాడిపోతే తినవా ఏంటి? ఆగరా బాబు, ఇప్పుడు వాడు చెయ్యేసాడు కదా, ఎలా ఉండి తిడతారేమో అని. నాకు సంబంధం లేదు అసలు. నువ్వే చేస్తున్నావు. ఒరే ఈ వంట మొత్తం బషీర్ తో చేపిస్తున్నావు. నేను వెనక మెయిన్ కంట పడిపోయింది. పడిందా పొగక అమ్మ ఏ ఆయిల్ ఎగిరి పడిందేమో అనుకున్నాను కదరా బాబు. నేను ఇప్పుడు మనది కేజీ చికెన్ అనమాట, కేజీ రైస్ బాగా ఊగుతున్నా ఒక మనిషికి ఎలా అలా ఊగుతుంటే డౌట్ వచ్చింది. నోపట్లేదుగా అంటున్నాడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు స్పీడ్ గా అయిపోవాలి ఇక్కడ అంట్లో అంతసేపు కూర్చుంటాం. వేసేసారు లోపల, ఫ్రిడ్జ్ లో కూర్చోాల తర్వాత. ఇదేరా దీనికే అంటున్నారు ఆర్టిస్ట్ అని. ఆర్టిస్ట్ కాదరా, వీడు వచ్చేస్తుంది కదా లోపలికి వెళ్ళిపోతుంది తప్పకుండా ఉండేసి. కూర్చుంటే ఒక మేము ఉంటుంది ఫ్రిడ్జ్ లో ఏనుగుని పెట్టినట్టు. సరే కానీ పెద్ద గరిట లేదా వలి అమ్మని అడుగు. పొంగలేకపోతున్నాను. నన్ను కాదు మిమ్మల్ని పెంచింది సుఖంగానే, అది వంగలేనంతగా పెంచింది మా పెద్దమ్మ. ఏమిటి పెంచావు పిండి అని మా అమ్మని అంటారు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి. అసలు ఈ రోజు మామూలుగా అయితే బీరకాయ కూర గానీ అట్టికాయ కూర గానీ వండుకుందాం అనుకున్నాం, కానీ ఇది తిన్న కదా అందుకనే ఇది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి ఇద్దరు చేస్తామేంటి మనం? దీనికన్నా చిన్న తట్టుకొచ్చి మా వాడు తెమ్మంటే దానికన్నా ఒరే నాకు ఇందుకే నాకు బీపీ అందుకే రాలేదు, ఊరికనే రాలేదు, ఇందుకే వచ్చింది. మళ్ళీ ఇందులో ఇప్పుడు ఇందులో 1 2 బాబాయ్ ఎక్కడ భూమి శకలాగా అయిపోతున్నాయి చూడు. ఏ కలుపు 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 కలపరా గేదె హ్యాపీ వెళ్ళిపోతుంది ఇలాగా. నేను అందుకే అల్లం వెల్లుల్లి చేసినప్పుడు మీరిద్దరు కలుపుతారని అంటున్నా. ఎందుకు ఎంతలా పేలుతుంది ఇది? కోపం వచ్చేస్తున్నారు నాకు. ఎందుకురా పేలుతుంది? ఈసార్లు ఎప్పుడు పేలలేదండి నీకు? నీ హ్యాండ్ పడింది కదా. ఇంకేదన్నా నా దగ్గర అమ్మ వాటర్ వేసేమా. వాటర్ ఎందుకు వేస్తున్నారా? వాటర్ వేయకూడదా? బేసికల్ గా ఇవి కూడా పెద్ద గిన్నె లేదా అమ్మా, పెద్ద గరిట లేదా? 2 గరిటలు 3 వేసాయి. ఇవి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ లో చేసేస్తాం. ఆనియన్స్ అయిపోయినాయి. చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయింది, స్మెల్ పోయింది. ఏమో గైస్ ఏమవుతుంది ఏంటో కానీ నాకు డౌటే ఖచ్చితంగా. త్వరగా చికెన్ ఇది కేజీ చికెన్. ఒరే కానీ ఒకటే జాయింట్ వచ్చింది. అది నాకే మాట. మరి వలీగాడు జాయింట్ నాది. అయితే ఓ పని చేయండి, చెప్పు. ఇద్దరికి ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్ పెడతాం. ఎవరు బాగా పడితే ఆడికి. ఓకే. నీ చెవట బయట పడుతుందా లోపల పడుతుందా? ఏం సాల్ట్ ఎక్కువైపోతుంది మళ్ళీ మాకు. సింగింగ్ కాంపిటీషన్ లో నువ్వు ఏ పాట పాడతావు మళ్ళీ? ఓకే అంతనే పాడుకున్నావా? నాకు వద్దు జాయింట్. అయితే నేను తింటాను. నువ్వు తినాలన్నా పాట పాడాలి. కెమెరామెన్ నాకు కూడా వద్దు జాయింట్. నేను అదవను ఒక్కడిని అవ్వకూడదు, అవుతే ముగ్గురు అవ్వాలి. అరే ఈ రోజు వీడియోలో కామెంట్ పెట్టారు, ఏమని? సింగింగ్ సాంగ్ పెట్టను మా అవునా పెట్టారా? అయితే జాయింట్ ముక్క కావాలి కాబట్టి మీకు ఇద్దరికి జాయింట్ కావాలి కాబట్టి ఇప్పుడే టైగర్ ఛానల్ లో పాడుతూ తీగ ఛానల్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్ నువ్వే, అది మొగ్గుతూ ఉంటది. అది మగ్గుద్ది లోపు బషీర్గాడు సాంగ్ పాడతాడు, అదే సాంగ్ వలి కూడా పాడతాడు. సేమ్ సాంగ్ పాడాలి ఇద్దరు, అప్పుడే కదా మాకు తెలుస్తుంది ఎవరు బాగా పాడారు. ఆరెంజ్ సినిమా నుంచి రూపా రూపా పాడరా. ఫస్ట్ ఎవరు? మైక్ నీ దగ్గర ఉంది, ఫస్ట్ నువ్వే మైక్ ఇచ్చేస్తాను. ఫస్ట్ బషీర్ పాడతాడు సాంగ్. ఇప్పుడు ఇద్దరు ఎవరు బాగా పాడితే వాళ్ళకి జాయింట్ అనమాట. 3 2 1 కమాన్ సింగ్. లిరిక్స్ ఎక్కడ? పాట వద్దు, ఆ పాట వద్దు. నిన్ను కోరిలో ఇందులో అడిగా పాట ఉంటది కదా. అయ్యి బాబోయ్, అది పాడదు. ఏంటి ఈ మధ్య టాలెంట్ ఏం చేస్తున్నాడు? ఎవరో కామెంట్ పెట్టారు, దేవరంలో కాఫీ షాప్ లో కనిపించాడు. దేవరం కాఫీ షాప్ లో కనిపించాడంట వీడు అమ్మాయితో కామెంట్ పెట్టారు. మరి అది ఎక్కడికి వెళ్తున్నాడో వీడు. గైస్ ఇప్పుడు ఇందులో పసుపు వేసిన తర్వాత పాట పాడుతురు కానీ ఒరే మనది ఒరిజినల్ పసుపు. మామూలుగా చేతి కొద్దిగా పసుపు కారం 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే చాలు ఆల్రెడీ మసాలా సరుకులు చాలా ఉన్నాయి కదా. కొద్దిగా సాల్ట్ ఏరా 1 2 వేసి 3 వేసినా. ఉప్పు కారం పసుపు వేసిన చికెన్ ని బాగా కలపాలి. బషీర్ నీకేమైనా ఫోన్లో ఉంటే వీడియో అయిపోయిన తర్వాత చూసుకో బషీర్. వాళ్ళకి చెప్పు అపాయింట్మెంట్ తర్వాత ఇస్తాను నేను. మొత్తం వేసానా? వేసే ఇప్పుడు కాసేపు ఈ మజ్జిగతో పాటు ఉడకనిద్దాం చికెన్. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం, మేము ఎక్కువ వేపుకున్నాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాం. బిర్యానీ మాత్రం తీగ ఉంటుందిరా ముందే చెప్తున్నాను. పెరుగున్నప్పుడు ఎందుకురా మారిపోద్ది? పెరిగేసింది ఎందుకురా అలా చెప్తావు. బిర్యానీ అన్నారు, కూర వండేస్తున్నారు, అందులో ఏవి వేసేస్తున్నారు.
నీకు తెలీదా ఈ స్టైల్? ఆడికి అసలు వంట గ్యాస్ వెలిగించడం రాదు అది ఓకే. ఏంటి పిన్ని బాబు, ఎప్పుడైనా వంటగదిలో కానీ పంపించచ్చు కదా, ఇడితో వంట వండిచ్చేసారి. అప్పకి చెప్పారు లేరా బాబు వంట గురించి. మీరు పిన్ని అంట మాడితే పిన్ని 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 మాడలేదు కానీ నెక్స్ట్ ఏం చేయాలి మర్చిపోయినా. ఇప్పుడు చూసారా guys, అది మామిడి గరం మసాలా ఉందా? వీడియోలు చూడాలి వెళ్ళో సొంత ఏదో చేసి. పెద్దమ్మా నేర్పించి పెద్దమ్మా కొంచెం వీడికి బిర్యానీ వండడం. చేస్తున్నావురా మరి? నాకు కూడా తెలియదు ఏం చేస్తున్నాను. కూర వండేసావు కదరా? కూర అయిపోయిందంట. ఏం లేదు చాలా సింపుల్. ఇందులో నీళ్ళు వేసి అన్నం వేస్తాను ఇప్పుడు. కొంచెం గరం మసాలా అంటే రైస్ ఉడకబెట్టావా? రైస్ ఉడకబెట్టు నానబెట్టాం. ఇందులో వేసేస్తావా అది? ఇందులో స్పైసెస్ పర్లేదా? ఉడకబడ్డా? మా నీకు ఎందుకమ్మా నేను ఉడకకూడదు. వాటర్ వేయాలి కదమ్మా ఇందులో. ఇప్పుడు పాట పాడండి అమ్మ ఇద్దరులో. దా బషీర్, ఇది ఏకంగా లిరిక్స్ తీసేస్తున్నట్టున్నాడు వీడు. దతి. ఏ పాట కావాలి బషీర్? ఇంట్లో చేసుకున్న గరం మసాలా కొద్దిగా వేస్తున్నాం జస్ట్ ఫ్లేవర్ కోసం. చాలేమ్మా. మా వాడు కోరుకున్నట్టు నిన్ను కోరి సినిమా నుంచి అడిగా అడిగా అనే సాంగ్ పాడబోతున్నాడు. ఓ గైస్ పాట పాడుతున్నారు. ఫస్ట్ ఎవరు? బషీర్. 3, 2, 1 సరిగా మా పదనీసా. మ్యూజిక్ వినిపించు. ఆస్వాదిస్తున్నాడు. టెంపో. ఓకే కమాన్ స్టార్ట్ చేయి. అడిగా అడిగా ఎవలో అడిగా కదిలే క్షణమా చెయ్యేదని చెయ్యేదని. నువ్వు పాడరు సారి. ఆయన చూసి ఎందుకు పాడుతున్నావు నువ్వు? ఒరే కాదరా పాటని? పాట పాడాలి. ఆ, పేపర్ లో చూసి న్యూస్ పేపర్ చదివినట్టు అడిగా అడిగా చలి ఏదని. మళ్ళీ ఇంకో రీటేక్. ఓకే అగైన్ మళ్ళీ ఫస్ట్ ఇటు పాడతాడు. మొన్న స్టెప్ నేర్పించాడు కదా నాకు, ఎలా కింద కూర్చుంది ఆ స్టెప్. పాడేరా. దారా దారా. నువ్వు ఎప్పుడు ఆగొద్దు. ఫ్లో లో ఉన్నావు కదా, ఫ్లో లో. నేను ఫ్లో లేను, లేను ఇంట్లో లేను. ఒరే మర్చిపోయినరా మనం నిమ్మకాయ పిండాలి కదా ఇందులో. మీకు ఎప్పుడు కావాలి ఏదో వేసేయండి. రెడీ టేక్. ఇప్పుడు ఈ కూరలో ఉంటుందన్నమాట మా మేము పాడబోయే పాట. ఓకే 3, 2, 1 సరిగా పదనీసా. కెమెరా మూసేయండి. ఓకే ఇటు తిరిగి పాడతాను నేను. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా ఫీల్ అయిపోతూ పాడేస్తున్నాడు. అన్ని అడుగుదాం ఈ అమ్మాయి కోసం పాడతాడు మా అమ్మని పెట్టుకుంటాడు. బాబు మళ్ళీ పాడతాడు లేకపోతే ఆడు. చూసావా నువ్వే లేని నన్ను ఊహించలేను. అది పాట లిరిక్స్ ఎవరైతే రజరాలు అడుగుతున్నాడు బషీర్ గారు. నెక్స్ట్ నువ్వే బషీర్. నేనేం పాడ నీకు జాయిన్ నీకే దొంగ నాకు జాయింట్ వద్దురా. నువ్వు పాట పాడితే నీకు ఇచ్చేస్తావు జాయింట్. చచ్చిపోయి ఉంటారు ఇప్పుడు వరకు ఇన్నాళ్ళు. కట్ చేసి ఎడిటర్ మొత్తం కట్ చేసి మొక్కల కింద. కానీ సూపర్ పాడాడు బషీర్. ఫీల్ అయ్యాడు. మరి ఎవరు గుర్తు తెచ్చుకున్నాడో మనసులో తెలియదు కానీ నాకు. అలా కాదు, నువ్వు మధ్యలో లిరిక్స్ అన్నావా ఆ ముక్కు వచ్చినప్పుడు ఇంకా ఫీల్ అయిపోయాడు. కాదు కాదు ఇదిగో కింద నుంచి లాగుతున్నాడు. పట్టుకో నేను వెళ్ళిపోతాను. రైస్ తెచ్చి వేసేద్దాం. రైసా? రైస్ వేసేద్దాం. వాటర్ కదా ఫస్ట్. వాటర్ కాదు ఫస్ట్ రైస్ వేసేస్తాం. నీళ్ళొంచి ఉందా మా ఇందులో కొత్తిమీర పుదీనా ఏమి వేయలేదమ్మా. రాగండ్రా కలిపేసి ఇప్పుడు స్మెల్ అవుతుంది మంచి పుదీనా కొత్తిమీర స్మెల్. ఈ మండి వేస్తున్నాడు, అదేమో అలా మోతే వేస్తున్నాడు. పాడు ఒకసారి పాడు. ఇంకో లిరిక్స్ లేదు పాడరా. నువ్వు బాగా పాడేసు ఆయన నీకులా పాడలేడు. బాగా పాడలేదు, చచ్చిపోయి ఉంటారు ఇప్పుడు. సింగర్స్ ఇది అవుతుంది నీ పాడు టీవీ పేలిపోతాయి టీవీ. అదే అన్నా ఇక్కడ పాడు, నువ్వు ఈ లైన్ పాడు. ఓవర్ యాక్షన్ చేయగలరే. నువ్వు పాడు. ఊహించుకోను అంట. ఇది రాజుల పలావ్ తెలదు, ఏ పలావ్ తెలదు, దమ్ బిర్యానీ తెలదు. నేను ఇదే బిర్యానీ చెప్తా మీకు, కంగారు పడకండి, తినేటప్పుడు చెప్తా. అయిపోయినంత వరకు అడిగింది ఇదే బిర్యానీ. ఈ ఒక్క లైన్ పాడరు నా కోసం. ఎక్స్ప్రెషన్ ఒకసారి ఎటర్ గారు ఇక్కడ ఎలా బాక్స్ వేసి మళ్ళీ మా కోసం. నువ్వే లేని నన్ను ఊహించలేను
నన్ను ఎవరు లేకపోతే నువ్వు ఊహించుకోలేవు చెప్పు. అన్ని పాటలు ఈ ఒక్క పాట ఎందుకు పెట్టావు నువ్వు? నువ్వు చెమట బయట పెట్టు. నువ్వు అందులో ఎలా పెట్టేసి వండేస్తున్నావు. ఉప్పు సరిపోయిందని ఎందుకు చెప్పాను అనుకుంటున్నావు? అది పడా ఇంటి ఎలాగో మన చెమట పడుతుంది మధ్య మధ్యలో అని సరిపోయింది. పడపోతే ఉప్పు సరిపోయి కాసేపు రైస్ మంట మీద ఇదా ఉంది. ఏగాలి ఆగు. వేపేస్తున్నాడు. గట్టిగా ఉంటుంది మరి రైస్ ఎగిపోతే. లేదు లేదు అదో డౌట్ పెట్టాడు. నీళ్ళు వేసేస్తున్నాను గైస్. నీళ్ళు బషీర్ ఏమన్నాడు కాబట్టి వేసాను. కొడకపోతే నాకు సంబంధం లేదు. ఇంట్లో మొత్తం మునిగిపోయి మునగాలి. బిర్యానీ నేర్చుకోవాలి కదమ్మా నువ్వు. అయినా బిర్యానీ ఎందుకు నేర్చుకోలేదు మంచిగా? నన్ను కూడా చాలా మంది రా ముస్లిమ్స్ బిర్యానీ అంటారు ఇంట్లో. మనకేమో ముస్లిమ్స్ బిర్యానీ వండడం రాదు, ఆడడం రాదు. మనకి అమ్ముకోవచ్చు కదరా ముస్లిమ్స్ బిర్యానీ అంటారు అందరూ. బిర్యానీ ఆ మనకంటే బాగా అల్లే చేస్తున్నారు. ముస్లిమ్స్ బిర్యానీ అంటారు ఏంట్రా? నీకు ఒకటి చెప్పనా? చెప్పు. ముస్లిమ్స్ బిర్యానీ మనకన్నా హిందూసే బాగా చేస్తున్నారు ఇప్పుడు. మనం అంతా కచ్చా పచ్చా గచ్చా కొట్టేస్తాము, వాళ్ళు మంచిగా చేస్తారు. మొన్న ఫోన్ చేసి మా వాడు డాన్స్ ఒప్పుకున్నాను వచ్చేస్తామన్నాడు. చూసినాడు 10,000 ఇస్తారంట. అలరా బాబు నువ్వు ఎక్కడ మారిపోతుంది. దర్గాబాబు ఫోన్ చేసి నన్ను వేసుకుంటా ఉంటాడు. కాదు మొన్న డాన్స్ చేశాడు కదా ఈ వీడియోలో. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడ, మామ ఇక్కడ రికార్డింగ్ డాన్స్ ఒప్పుకున్నాను, డాన్స్ కి వచ్చి 5,000 ఇస్తారంట, వచ్చే వేసేద్దాం. చెత్తనా పెళ్లి బట్టలు ఏమైనా కట్టుకురమ్మన్నారా? అరే బెల్లి డాన్స్ ఇలా ఇలా తిప్పు. నువ్వు తిప్పు ఫస్ట్. నేను తిప్పాను కదా. ఎలాగా? అరే ఇటు ఫస్ట్ నువ్వు చేయి అన్నాడు, మనం చేసే కాడ చేయట్లేదు. చేస్తాను ఫస్ట్ అది చెప్తాను. పెట్టు చేద్దాం. 2 చేతులు పైకి. రైట్ లెఫ్ట్ తిప్పు. నువ్వు రైట్ తిప్పు. మళ్ళీ లెఫ్ట్ తిప్పు. గుండ్రమని తిప్పు. గుండ్రంగా ముందుకి వెనక్కి తిప్పు. ఏం చెప్తారా? బెల్లినా సరే ఎత్తారేట్రా అసలు? ఇవన్నీ కలిపి వెయ్యాలి. ఒకసారి సైడ్ కి తిప్పు, ఈ సైడ్ కి తిప్పు, ముందుకు తిప్పు, వెనక్కి తిప్పు, అవన్నీ విడివిడిగా చూస్తావు. ఇప్పుడు నువ్వు అన్ని తిప్పావు కదా, ఒకసారి తిప్పి చూపించి. నేను చేయను. నన్ను అదం చేశారన్నమాట. నాకు చూడ ఏమనిపించింది సార్? చెన్నైలో బిర్యానీ సేమ్ ఇలాగే ఉంటుంది, తడితడిగా. అయితే ఇప్పుడు కొంచెం పలుకుందనమాట. ఇలాగే ఉంచితే కింద మాడు పడుతుంది. సో మనం కింద ఇప్పుడు రేకు పెట్టి దమ్ పెడదాం. కొంచెం వాటర్ ఉన్నాయి చూడండి, ఇదిగోండి. ఇంకా వాటర్ ఉన్నాయి, చాలా వాటర్ ఉన్నాయి కింద. వాటర్ అన్ని పోయేదాకా దమ్ పెట్టేద్దాం. ఏమా మొక్క ఉడికిందో లేదు, ఇంత మొక్కలు ఉన్నాయి. ఉడక్కపోతే ఏంటి తిన్నమానేమంట అంతేనా? అంత మించి ఏం చేయలేవు, నువ్వు పక్కన పెట్టేసి తినరా అంటాడు. అది చూడాడు. రుబ్బురోల దగ్గర రేకు ఉంటది అంటే వెళ్ళి రుబ్బురోలు తెచ్చాడు. అది రుబ్బురోలు కాదు, సంతికల రాయ అంటారు. సంతికల అదే ఏం తెమ్మంటాడు. బుర్ర ఎక్కడ ఉంది? పాట పాడాడు కదా, అక్కడే ఉండిపోయినట్టుంది బుర్ర. అదే అడుగుతున్నానమ్మా. ఆడు నువ్వేలేని నన్ను దగ్గర ఉన్నాడు. ఎక్కడ ఆగిపోయాడు. వాళ్ళ సంగతి ఉంటది అసలు మామూలుగా ఉండదు. చెప్తాను ఎవర్రా రే. ఆడి లెక్క లేడని నీకు తెలిసి ఓవర్ యాక్టింగ్ చేస్తాను. ఆడంటే మళ్ళీ కొడతారు కదా. పెట్టరది ఉంటుందా? అయిపోయిందా? గోంగూర బిర్యానీ ఉన్నట్టుందండి. ఇప్పుడు దీని మీద బరువు పెడదాం. పెట్టమ్మా కొంచెం. అది ఆడు కరెక్ట్ గానే తెచ్చాడు. నేను ఆడిని తప్పు అంటారు. ఆడు ఎన్ని తిట్టాడు తెలుసా వాళ్ళు. నేను ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అంకులా అంకుల్ అని పిలిచింది. ఏం కావాలమ్మా? చికెన్ పచ్చడి ఇక్కడ మానేసాంగా, అక్కడ మన షాప్ దగ్గర స్టేట్ బ్యాంక్ పక్కన అని చెప్పు. చికెన్ పచ్చడి కావాలంట. చికెన్ పచ్చడి అలా కాదు, ఇక్కడ ముగ్గురు ఉన్నాం. ముగ్గురిని అంకుల్ నన్ను అంకుల్ అయితే ఇడికే ఇచ్చింది. అంకుల్ పిలిస్తే ఏమైంది? మా ఆవిడ ఫీల్ అయితే అయ్యిద్ది. నాకు అలాంటిది ఏముండదు. అయిపోయినట్టు ఆవిడంట. ఇప్పుడు అదిగో ఇప్పుడు అంకుల్ అంది. ఇప్పుడు ఈయన అంకుల్ అంది. అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఈవినింగ్ తీసుకుని వస్తారు. సరే సరే ఏమన్నావు? అంకుల్ నిన్నే. సరే అంకుల్ కావాలనే వెళ్ళిపోతుంది. ఆంటీ చికెన్ పచ్చడి సాయంత్రం వస్తుంది. ఈసారి ఆంటీ అంటాను వస్తే. ఫైనల్లీ బిర్యానీ రెడీ అయిపోయింది. అరే కాకెట్టిపోయింది మొక్క. మొక్క చూడు పైన. ఆ మొక్క ఆ కాకి నేనే. ఈ గడికి లెగ్ పీస్ రా. ఇంకో లెగ్ పీస్ ఉందిరా బషీర్. ఇందాక ఊరికే అన్నాను లేదని. కానీ కారం నాకు బాబు దయచేసి నాకు ఉల్లిపాయలు. దయచేసి నాకు ఉల్లిపాయలు ప్లీజ్. అయ్యి బాబు బిర్యానీ అనుకోండి, చికెన్ బిర్యానీ కాదు. సర్లే ముందు టేస్ట్ చూడు, తర్వాత పెడతాను. అమ్మ నాకు కూడా ఎంత పెట్టాడా రే. ఎంత ఈ ఉల్లిపాయలు తీయకుంటారా బాబు? ఫస్ట్ వాళ్ళు రివ్యూ తీసుకోమని ఇద్దరిది. రే ఏంట్రా పచ్చిమిర్చి మొత్తం పేస్ట్ చేస్తావు? చెప్పు నువ్వు చెప్పండి. తినరా బషీరు. సేమ్ చెన్నైలో ఉందిరా బాబు ఇది. నాకు అది తిని సిరాకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చెన్నై బిర్యానీ పోల్చాడు వైద్యుడు. చెన్నై బిర్యానీ లాగా ఉందిరా. టమాటో ఒకటి లేదు అందులో. చెప్పరా ఎలా చెప్పరా త్వరగా. ఓకే అండి. ఎప్పుడైనా బాగాలేదని నేను ఎలా ఉన్నా తినేస్తాను కదా. అంటే ఏంటి ఇప్పుడు కూరలో రైస్ కలుపుకున్నట్టు? ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది.
అంటే కలుపుకోవడం కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పి ఇచ్చాడు మా వాడు. నిజం చెప్పు, తినచ్చా లేదా సూపర్. అరే గంటలో అయిపోయింది, గంటలో తినచ్చు. బాగాలేదా నన్ను ఎవడో అండు. చేసుకోవచ్చు ఈజీగా. చికెన్ రైస్ మా నాన్నకి వైట్ రైస్. ఒరే కొంచెం పెట్టండి రా, ఒక ముక్క ఏంట్రా. మా నాన్న సాయంత్రం పారం కూడా బిర్యానీ కావాలమ్మా. నేను రాత్రి చేపలు కూడా తిన్నాను. మళ్ళీ 4 రోజుల దాకా నేను నీసు ముట్టుకోను. ఒరే ఇందాక ఏం అడిగాడు అరే మనల్ని? నీసు ముట్టుకుని 4 రోజుల తర్వాత. ఓకే అంతేగాని రాత్రి తినేసి పొద్దున తినేసి మళ్ళీ రేపు పొద్దున తినేయడం. బాబాయ్ మేము రాత్రి తినకపోతే మాకు ఏదో అయిపోతుంది, మళ్ళీ రాత్రి తినాలి ఏదో ఒకటి. మా నాన్న మళ్ళీ వేయించుకుంటున్నారు తినేసి. ఎలా ఉంది నాన్న మీకు? తినేసారు. నాకు చాలా బాగా నచ్చింది. అరే మీరు పెట్టింది అరే అరే రాంగ్ చెప్పింది. మేము ఎందుకు చెప్పాను తెలుసు, అలాగా ఎక్కడ చెప్తాడు ఇప్పుడు వండెక్కేస్తాడు. ఇప్పుడు బాగుండేమంటే అర్థమైందా? ఆయన అలా ఉంచామనుకో, ఏదో నెక్స్ట్ టైం కూడా ఏదో చేస్తాడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు బాగుందని చెప్పామనుకో, మొత్తం నెక్స్ట్ టైం మారి కొట్టేసి బాగుంది. ఇప్పుడు ఆయన బాగున్నందుకే కెమెరా ఆన్ చేసేమన్నాడు. అలా ఉంటది. మామూలు కొండ ఎక్కించడం మాకు సార్ ఎందుకన్నా బాగుందన్నాడు మా నాన్న. తిను